ఎప్పుడైతే జక్కయ్య యేసుక్రీస్తు ప్రభువుని సొంత రక్షకునిగా చేర్చుకున్నాడో, తన యొక్క హృదయంలో సంతోషంతో చేర్చుకున్నాడో, ఆ సమయంలోనే అక్కడే నిలవబడి జక్కయ్య చెప్తా ఉన్నాడు, ఇదిగో ప్రభువా, నా ఆస్తిలో సగభాగం నేను పేదలకు ఇచ్చేస్తా ఉన్నాను. నేను ఎవరిని వద్దనైనా సరే ఇంతకు ముందు అన్యాయంగా దేనినైనా తీసుకుని ఉన్నట్లయితే అతడికి తిరిగి 4 గంటలు నేను చెల్లిస్తాను. అన్యాయముగా తీసుకున్నట్లయితే వాడికి తిరిగి 4 గంటలు నేను చెల్లిస్తాను. ఇంతకు ముందు అన్యాయస్తుడైన జక్కయ్య ఇప్పుడు అంటా ఉన్నాడు, నేను అన్యాయంగా తీసుకున్న వాడికి తిరిగి 4 గంటలు చెల్లిస్తాను. ఎలా వచ్చింది ఆ మార్పు? దేని ద్వారా వచ్చింది ఆ మార్పు? మనం చూస్తే ఆ వ్యక్తి యేసు క్రీస్తు ప్రభుని చేర్చుకున్నవాడిగా ఉంటాము. ఈ మాటలు వింటున్న ప్రియమైన సహోదరుడా, సహోదరి, యేసు క్రీస్తు ప్రభుని నీ హృదయంలో చేర్చుకుని ఎన్ని దినాలైంది, ఎన్ని సంవత్సరాలైంది? ఇంకా అన్యాయంగా ప్రవర్తిస్తున్నావా? ఇంకా అనీతిమంతంగా ప్రవర్తిస్తా ఉంటా ఉన్నావా? ఇంకా దౌర్జన్యాలు చేస్తూ, అక్రమాలు చేస్తూ, ఈ లోకంలో పాపభూయిష్టమైన కార్యాలు జరిగిస్తూ బ్రతుకుతా ఉంటా ఉన్నావా? దేవుడు అంటా ఉన్నాడు, ఎవరైతే నీతి న్యాయములను అనుసరించి నడుచుకుంటున్నారో వారు ధన్యులు, వారు ధన్యులు. ఉందా నీకు ఈ ధన్యత? ధన్యత కలిగిన వాడుగా, ధన్యత కలిగిన దానవుగా నువ్వు ఉంటున్నావా? ఒకవేళ లేదు అన్నది మీ ఆన్సర్ అయితే, నీ సమాధానం అయితే, దేవుని దగ్గర నీ యొక్క పరిస్థితిని అంతా చెప్పుకో. ప్రభువా, నేను ఇంకా అన్యాయంగా బ్రతుకుతా ఉంటాను, నేను అనీతిమంతంగానే బ్రతుకుతా ఉంటాను. నీ పరిశుద్ధమైన రక్తం చేత నన్ను కడిగయ్యా. నీ పరిశుద్ధమైన రక్తం చేత నన్ను కడిగి నన్ను నీతిమంతుడిగా మార్చు. నీతి కార్యములు జరిగించేవాడిగా నేను చేయి ప్రభువా. న్యాయమును అనుసరించి నడుచుకునేవాడిగా నన్ను చేయి ప్రభు అని దేవుణ్ణి వేడుకోవలసిన అవసరము ఎంతైనా ఉన్నది. ఒక ధన్యకరమైన జీవితాన్ని పొందుకోవాలనుకుంటే దేవుని పాదాల దగ్గర నీ యొక్క అనీతిని, అన్యాయమును, అక్రమమును, పాపమును దేవుని దగ్గర ఒప్పుకొని క్షమాపణ పొందుకొని నీతి గలవాడిగా మార్పు చెందడానికి ఇష్టపడు. దేవుడు నీకు సహాయం చేస్తాడు.